హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క వీడియో అండి. ఇది చుట్టూ ఉన్న ప్రాంతం అలాగే గోపురాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఈ మండపం వచ్చేసి ఈవినింగ్ టైంలో అంటే సాయంత్రం సమయంలో ఇక్కడ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ప్రవచనాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ 6 ఆ టైంకి వెళ్ళి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రవచనాలు అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ జ్యోతులు అయితే వెలిగిస్తూ ఉన్నారు. ఇది మనకు గోపురంకు ఎదురుగా ఉంటుందండి. ఇది శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి. అలాగే మీరు ఈ మండపం ద్వారా వెళ్ళినట్లయితే కళ్యాణకట్ట అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం జరిగే ప్రదేశంలోకి అయితే వెళతారండి. మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి కళ్యాణకట్ట. మీరు ఏవైనా మొక్కుబడులు ఉన్నట్లయితే తలనీలాలు అయితే ఈ బిల్డింగ్లో అయితే తీసుకోవాలి. దగ్గరలో మనకు వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటుందండి ఈ బిల్డింగు. అలాగే రకరకాల ప్లేస్ అయితే ఉన్నాయి. మెయిన్ ప్లేస్ వచ్చేసి ఇది. అలాగే మనకి ఇక్కడ అఖండ హరినామ సంకీర్తనం జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మనకు వెళ్ళే దారిలో రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మీరు ఈ ప్లేస్లో అయితే షాపింగ్ అయితే చేయవచ్చు. అలాగే మనకు అన్నప్రసాద కేంద్రం అండి, PAC. సో ఇక్కడ మనకు అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. నేను ఇక్కడ భోజనం అయితే చేశాను. ఈ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళాలండి. అలాగే పురోహిత సంఘము, ఇది కళ్యాణకట్ట అండి. తలనీలాలు ఇచ్చే బిల్డింగ్ వచ్చేసిదండి. అలాగే ఇది నందకం విశ్రాంతి భవనం అండి. మీరు నైట్ టైం అయినా స్టే చేయాలనుకుంటే ఈ బిల్డింగ్లో అయితే మీరు రూమ్స్ అయితే తీసుకోవచ్చు, లేదా లాకర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు గోపురంకి ఆపోజిట్ రోడ్లో అయితే ఉంటుంది. కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. బస్ స్టాండ్కి పక్కనే ఉంటుందండి ఇది. ఇదే రోడ్ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే శ్రీవారి పాదాలు అక్కడికైతే వెళ్ళొచ్చండి. మినీ కళ్యాణకట్ట నందకం రెస్ట్ హౌస్ అండి. ఇక్కడ కూడా మీరు తలనీలాలు ఇవ్వచ్చు. అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మీరు శ్రీవారి పాదాలు కొండపైకి వెళ్ళే మార్గం అండి. మనకు ఈ మార్గం మధ్యలో అయితే ఈ నందకం అనే బిల్డింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. శ్రీ లక్ష్మీనారాయణ ఫాస్ట్ ఫుడ్ అండి.
అలాగే శ్రీ బాలాజీ ఎంపోరియం ఉంది. దీంట్లో ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఎంపోరియంలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కూడా మనకు ఒక అన్నప్రసాద కేంద్రం అయితే ఉందండి. ఒకవేళ మీరు భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేయవచ్చు. మనకు ఎదురుగా కనిపించే మార్గం శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గం అండి. కొండ పైకి వెళ్ళే మార్గం ఇది. మీరు శ్రీవారి పాదాలు ఇవన్నీ చూడటానికి వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్కి వచ్చినట్లయితే మీకు వెహికల్స్ అయితే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడే మనకు ఒక కనకదుర్గ టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ని కూడా విజిట్ చేయండి. మీరు ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా ES2 నుంచి వెళ్ళినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే వీధుల మధ్యలోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళవచ్చు. అలాగే మీకు వంగమాంబ సత్రం అయితే అటు సైడ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం ES3 రూట్ నుంచి అయితే మనం శ్రీవారి రహదారులు అనేవి ఉంటాయండి, రోడ్లు. ఆ వీధుల్లోకి అయితే వెళ్దాం. శ్రీవారి వీధులు మనకు పక్కనే కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి వంగమాంబ సత్రం అండి. ఇక్కడ భోజనం చేయవచ్చు. స్ట్రైట్గా వెళ్ళినట్లుగా అయితే మీరు శ్రీవారి వీధుల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వీధుల్లో మీరు చెప్పులతో అయితే నడవకూడదండి. దయచేసి చెప్పులు తీసి ఈ వీధుల్లో నడవాలి. ఇవన్నీ కూడా శ్రీవారి వీధులండి. శ్రీవారి వీధుల మధ్యలోనే మనకు ఈ దేవాలయం అయితే ఉంది. ఒకసారి ఈ దేవాలయం కూడా విజిట్ చేయండి. ఇక్కడ మ్యూజియంకి వెళ్ళే దారి అయితే ఇటు సైడ్ చూపిస్తున్నారు. మ్యూజియం చూడాలనుకున్నవారు ఈ రూట్ పంపేయాలండి. 4-3 రోడ్ల మీద మీరు ఎటు పరిస్థితుల్లోనే చెప్పులతో నడవకూడదు. ఆల్రెడీ ఇక్కడ బోర్డు అయితే ఉంది. ఈ బోర్డ్స్ని చూస్తూ మీరు ఈ వీధుల్లో తిరగవచ్చండి. అలాగే దర్శనానికి వెళ్ళే ముందు స్నానం చేసేవారు ఇక్కడ అయితే కోనేరు ఉంది. ఇక్కడ స్నానం చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. మధ్యలో ఒక గోపురం అయితే ఉంది. శ్రీవారి గోపురం మాదిరిగానే ఇక్కడ ఒక గోపురం అయితే చెరువు మధ్యలో అయితే పెట్టారు. అలాగే మనకు మెయిన్ గోపురం వచ్చేసి ఇదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్స్ని క్లిక్ చేసి తిరుమల తిరుపతికి సంబంధించిన వీడియోస్ అయితే మీరు పూర్తిగా చూడవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.